Hi students, time is running out of. Okay, last session is a probability. We are going to discuss probability questions also for the POLYCET. Okay, see, identify the current statement. మనకి ఇది ఈ కాన్సెప్ట్లో మనకి ఏంటంటే ప్రాబబిలిటీ అనేది విల్ బి ఆల్వేస్ లైస్ అండర్ P of Eతో చూపిస్తాం ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ విచ్ లైస్ ఆల్వేస్ జీరో అవ్వచ్చు బికాజ్ ఇంపాసిబుల్ ఈవెంట్, లేకపోతే ప్రాబబిలిటీ యాజ్ 1 అన్నమాట. షోర్ ఈవెంట్ అయితే ఈ రెండింటి మధ్యనే కొట్టుకుంటుంది, అది 0 నుంచి 1 మధ్యలోనే. ఓకే, అదే ఆన్సర్లో వస్తుంది, ఇంకా అంతమించి రాదనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు ప్రాబబిలిటీ విచ్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఇదే కదా. ఓకే, ఆన్సర్ ఈస్ థర్డ్ వన్. నెక్స్ట్, when 2 dice are rolled, the probability of getting a odd number and the two dice is odd number రావాలి. మనకు ఇది చేయాలంటే కంపల్సరీ ఇంకేం లేదు ఆప్షన్. ఏంటది అంటే 2 dice are rolled means 1 1 1 2. ఓకే, ఇట్లా నువ్వు 1 ఏం రాయాలి, 6 వరకు రాయాలి. నెక్స్ట్ 2 1, నెక్స్ట్ 3 1, నెక్స్ట్ 4 1, 5 1, 6 1 అన్నీ రాయాల్సిందే, ఇంకొక ఆప్షనే లేదు మనకి. 6 3, 6 4, 6 5, నెక్స్ట్ 6 6, లైక్ దిస్ వీఆర్ సపోజ్ టు రైట్. టోటల్ విల్ బి 36 ఉంటాయి డినామినేటర్లో 36. ఎందుకు? ప్రాబబిలిటీ జనరల్ ఫార్ములా విల్ బి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఓకే, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మరి? ఇటు సైడ్ 6, ఇటు సైడ్ 6, 6 6 36 ఉంటాయి. ఓకే, ఇందులో ఇప్పుడు మీరేం చేయాలి, సేమ్ 2 ఆడ్ నెంబర్స్ సేమ్ ఉండాలి. ఆడ్ నెంబర్స్ ఏమన్నారు? ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సేమ్ ఆడ్ నెంబర్ ఆన్ 2 డైస్. సేమ్ ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్ అయి ఉండాలి, సేమ్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, 1 1. నెక్స్ట్ ఏముంటుంది చెప్పండి? 2 2 అనేది ఈవెన్ నెంబర్ కదా బడు. నెక్స్ట్ 3 3, ఎస్ ఆడ్ నెంబర్ కమ్ సేమ్ నెంబర్. 4 4 రాదు, మళ్ళీ ఏమొస్తుంది? 5 5 వస్తుంది. మళ్ళీ 6 6 వస్తుందా? అది కూడా రాదు. ఎన్ని ఉన్నాయి మరి నాకు? ఇగో ఇది ఉంది, మొత్తం 3 ఉంటాయి. 3 1s 3 12s. ఆన్సర్ ఈజ్ 1/12. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇట్లా కాకుండా ఆడ్ నెంబర్స్ అన్నది అనుకోండి, మనకు మస్తు కష్టపడాల్సి వచ్చేది. 1 1 వస్తుంది, 1 3 వస్తుంది, అన్నీ కౌంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, 2 ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని అనుకోండి, ఆన్సర్ పై. సింపుల్. ఎక్స్క్లూజివ్ అని అంటే ఆన్సర్ పై. సింపుల్ లాజిక్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్లో ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఇప్పుడే సింపుల్గా ఎక్స్క్లూజివ్ అని అనుకోండి, ఇంటర్సెక్షన్ దెర్ ఈజ్ నో కామన్ అనమాట. కామన్ లేకపోతే దాన్ని పైతో చూపిస్తాం. ఓకేనా, రైట్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంత ఇంపార్టెంట్ అని అంటే ఒకసారి చూడండి, క్వశ్చన్లో ఏం అడుగుతుండు, వాడు ఇస్తాడు ఒక ఈవెంట్ ఇచ్చేసి దానికి కాంప్లిమెంటరీ ఇట్లా P ఆఫ్ ఏ కాంప్లిమెంట్ అని కూడా అడుగుతాడు. ఏ కాంప్లిమెంట్ ఇట్లా అడుగుతాడు. P ఆఫ్ ఏ డాష్ అని అడుగుతాడు. ఇట్లా ఇవేవి అడిగినా అన్నీ కూడా సింపుల్ లాజిక్. ఇచ్చిన ఆన్సర్ని 1లో నుంచి తీసాలి. ఇచ్చిన ఆన్సర్ని ఇచ్చిన ఆన్సర్ 4/5, 4/15. ఎల్సిఎం చేస్తే 15 నుంచి 4 పోతే ఎంత? 11, 11/15. సింపుల్ లాజిక్. ఓకేనా, సింపుల్ లాజిక్, అది గుర్తుపెట్టుకోండి. ఏం లేదు, ఈ 4కి ఏం యాడ్ చేస్తే 15 వస్తుంది, అది చూసుకోండి ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్, ద బాక్స్ కంటైన్ 7 రెడ్ మార్బుల్స్. ఓకే, ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్లో 7 రెడ్ ఉన్నాయి. నెక్స్ట్ 9 గ్రీన్ ఉన్నాయి, 9 గ్రీన్. ఇఫ్ ఏ మార్బుల్ ఈజ్ డ్రాన్ అవుట్ ఆఫ్ ది బాక్స్, ఒక మార్బుల్ తీసిండు, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నాట్ రెడ్ కాదు అని అంటే ఏంటిది? గ్రీనే కదా. 9 బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 16. ఓకే, 9/16. నెక్స్ట్, ద 2 డైస్ ఆర్ థ్రోన్ ఎట్ ఏ సేమ్ టైం. మళ్ళీ 2 డైస్ ఆర్ థ్రోన్ అంటే మనకు 36 వచ్చేస్తాయి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అపేరింగ్ అన్ దట్ ఆఫ్ 13. మీన్ కింద అయితే నేను 36 రాస్తున్నాను, ఎందుకు 2 డైస్ రోల్ చేస్తే 36 వస్తాయి. నాకు సమ్ 13 రావాలి అని అంటే ఏమేమి వస్తాయి చూద్దాం. ఓకేనా, 1 ఫస్ట్ 1తో స్టార్ట్ చేస్తే 1 1 1 2 1 6 వరకు మ్యాక్సిమం. 1 6 కూడా సమ్ చేస్తే ఎంత వస్తుంది? 7 కదా. 2తో యాడ్ చేస్తే
2కి నువ్వు ఎంత యాడ్ చేయాలి? 11 యాడ్ చేయాలి. ఉందా 11? లేదు. 2 దాంట్లో కూడా 3తో యాడ్ చేస్తే ఏం రాయాలి చెప్పండి? 10 + 3 13 రావాలి. లేదు, అది కూడా లేదు. 4కి ఏం యాడ్ చేస్తే 13 వస్తుంది? 9 ఉందా డైస్ మీద? లేదు. నెక్స్ట్ 5తో సింపుల్గా 5కి ఏం యాడ్ చేస్తే 13 వస్తుంది? 8 ఉందా డైస్ మీద? లేదు. 6తో ఉన్నది ఒకటి ఉంది. 6తో కూడా లేదు కదా. 6 + 6 లాస్ట్ 13 రాను. దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. ఎందుకు 0/36 అనమాట, 0. దెన్ 1 కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్లో ఒక కార్డ్ తీస్తుంది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వీన్ ఫ్రమ్ ద డైమండ్? డైమండ్లు మనకి ఎన్ని ఉంటాయి? 13 ఉంటాయి. అందులో క్వీన్ ఏముంటుంది? ఒక్కరే ఉంటారు. 1/52. ఓకే. కిడీ బ్యాంక్ కంటైన్స్ 100 paisa coins, 100 paisa coins, 150 paisa coins, sorry, 150 paisa coins, 150 paisa coins ఉన్నాయి. నెక్స్ట్ 51 rupee coins, 51 rupee coin. నెక్స్ట్ 22 rupee coins, 22 rupee coins. నెక్స్ట్ అండ్ 10 5 rupees coins. ఓకే. If one coin will fall out బయట పడిపోయింది when the bank is turned upside down కింద మీదకి అయిపోతే కింద పడిపోయింది. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ కాయిన్? ఈజ్ అ 5 rupee కాయిన్. 5 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? పైన అది రాయాలి. 5 rupee కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. 10 ఉన్నాయి. ఓకేనా? రైట్. బై 5 rupee కాయిన్స్ 10 ఉన్నాయి. బై నీకు టోటల్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ కాయిన్స్ ఇవన్నీ యాడ్ చేయాలి. ఇదంతా 70 + 2 10 80 180 అవుతుంది. ఓకేనా? 0 గెట్స్ క్యాన్సల్. ఎంత వచ్చేసింది? 1/18. నాకు అమౌంట్తో పని లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదే కదా నాకు చూసిన మనం ప్రాబిలిటీ రేంజ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ 7 అని సింగిల్ త్రై ఆఫ్ డైస్ మీద అసలు 7 ఉంటుందా? ఉండదు, 0. ఓకే, నువ్వు ఎన్నిసార్లు అన్నా రోల్ చేసుకో. 1 కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద వెల్ షఫుల్డ్ 52 కార్డ్స్. ఒకటి సెలెక్ట్ చేసినాం. ఓకే, రెడ్ కలర్ అదా. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏస్ కార్డ్. ఏస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. ఎందుకు? ఒక్కొక్క సూట్లో. ఒక సూట్ అంటే ఏముంటాయి? ఓకే, ఏస్ కార్డ్ ఉంటుంది. నెక్స్ట్ 2 3 ఇట్లా ఉంటాయి. నెక్స్ట్ 10 వరకు ఉంటాయి. తర్వాత క్వీన్, కింగ్, జాక్, ఇవి కదా ఉండేది. మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి. 13లో ఇప్పుడు డైమండ్లో ఏస్ కార్డ్ ఉంటుంది. నెక్స్ట్ స్పేడ్స్లో ఏస్ కార్డ్ ఉంటుంది. నెక్స్ట్ హార్ట్లో ఏస్ కార్డ్ ఉంటుంది. నెక్స్ట్ క్లబ్స్లో ఏస్ కార్డ్ ఉంటుంది. మొత్తం ఏంటంటే 4/52 అంటే 4 1 4 13 1/13. ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈవెంట్. ప్రాబబిలిటీని దాని నాట్ అంటే పి ఆఫ్ బాయ్స్ ప్రాబిలిటీ, నెక్స్ట్ గర్ల్స్ ప్రాబిలిటీ ఆల్వేస్. ఎందుకంటే బాయ్ గార్డెన్ వాడు గల్లే కదా. 1 ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ బ్యాగ్ కంటైన్ 6 రెడ్ బాల్స్. నెక్స్ట్ 12 గ్రీన్ బాల్స్. 12 గ్రీన్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 8 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. 8 బ్లాక్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. ఓకే, 26 విల్ బి డినామినేటర్. నెక్స్ట్ ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఏ బాల్ ఈజ్ డ్రాన్ ఐదర్ ఏ బ్లాక్ ఆర్ ఏ రెడ్. రెడ్ లేదా బ్లాక్ అంటే గ్రీన్ కాకుండా ఏదైనా ఓకే. నాకు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 14 పైన. ఓకే, క్యాన్సిల్ చేసేద్దాం. ఏమొస్తుంది చెప్పండి? 2 7s 2 13s 7/13. ఇంత సింపుల్ ఉన్నాయి. ప్రాబిలిటీ 100% యూ కెన్ డూ ఇట్. 3 to 4 questions. If 2 dice are rolled simultaneously, 2 dice రోల్ చేస్తుండ్రు. ఒకటేసారి వేసిన, ఒకదాని తర్వాత ఒకటి చేసిన సేమే. ఓకే, సైమల్టేనియస్ అంటే ఎట్ ఏ టైం అనమాట, రెండు ఒకేసారి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఆన్ ద ఆర్ డిఫరెంట్? మళ్ళీ చూడండి, క్వశ్చన్ చూడండి. 2 dice are rolled అనగానే ఎన్ని వచ్చేస్తాయి? కింద 36 వచ్చేస్తాయి. ఇది ఫిక్స్డ్. దెన్ ద ప్రాబిలిటీ దాట్ ద నెంబర్స్ ఆన్ దెమ్ ఆర్ డిఫరెంట్. నెంబర్స్ ఆన్ దెమ్ ఈజ్ డిఫరెంట్ అంటే నాకు ఏమేమి ఉండాలి? 1 1 ఉండొద్దు, నెక్స్ట్ 2 2 ఉండొద్దు, నెక్స్ట్ 3 3 ఉండొద్దు, సేమ్ ఉండొద్దు అనమాట, డిఫరెంట్ ఉండాలి. 4 4 ఉండొద్దు, 5 5 ఉండొద్దు, 6 6 ఉండొద్దు. నాకు ఇవి వద్దంటే ఎన్ని ఉన్నాయి? బట్ వద్దనేవే నాకు 6 ఉన్నాయి. టోటల్ 30 ఉంటాయి కదా రిమైనింగ్. కథ క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 5 6 5 టేబుల్ లేకపోతే 6 టేబుల్, సారీ 6 టేబుల్ కాదు, 6 5 6 6 రైటా? 5/6
6 టేబుల్ క్యాన్సిల్ చేసిన. ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 3 times. 3 times కాయిన్ టాస్ చేసేది ఎన్ని వస్తాయి? 2 cube 8 వస్తాయి. ఎందుకు కాయిన్కి ఏం సంబంధం? 8 ఎట్లా వచ్చినాయి? ఒక్కసారి కాయిన్ టాస్ చేసినాం అనుకో, హెడ్ టైల్ 2 వస్తాయి. 2 కాయిన్స్ వేసినాం అనుకో, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్, హెడ్ టైల్ అట్లా వస్తాయి. 4 వస్తాయి. 3 చేస్తే 2^4 అనమాట. మొత్తం ఎన్ని వచ్చేసినాయి? 8 వచ్చాయి. అట్లీస్ట్ 1 హెడ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎట్లా రాస్తాను చూడండి. హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్. ఓకేనా? ఇప్పుడు నువ్వు 3 కాయిన్స్ కదా, 3 కాయిన్స్ అన్నప్పుడు ఎట్లా రాసుకోవాలంటే ఇవి ఇక్కడ రిపీట్ చేయాలి. నేను ఎట్లా రాస్తాను చూడండి, రిపీట్ చేయాలి. ఏం చేసినా, 2 కాయిన్స్ది రిపీట్ చేసిన. రిపీట్ చేసి ఈసారి ఏం చేస్తున్నా అంటే అన్నిటికీ ఒకసారి హెడ్ పెడతా. 3 కాయిన్స్ స్టోరీ ఇంతే, అన్నిటికీ ఒకసారి టైల్ పెడతా. ఓకేనా? ఇవి నాకు ఇప్పుడు క్వశ్చన్లో అట్లీస్ట్ 1 హెడ్ అన్నాడు. అట్లీస్ట్ కమ్సే కమ్ తక్కువలో తక్కువ ఒక హెడ్ ఉండాలి. అంటే మ్యాక్సిమం ఎన్ని హెడ్ అయినా ఉండొచ్చు. లీస్ట్ 1 హెడ్ ఉండాలి. టైల్ తప్ప అన్నీ ఉంటాయి. టైల్ ఎక్కడ ఉందబ్బా? 3 టైల్స్. ఇది వద్దు నాకు, ఒక హెడ్ కూడా లేదు. మిగిలిన అన్నింటిలో హెడ్స్ అయితే ఉన్నాయి కదా, ఒకటికన్నా ఎక్కువ ఉండొచ్చు. 7/8. ఎందుకు? ఇది ఒక్కటి తప్పితే మిగిలిన అన్నీ నాకు ఫేవరబుల్. 7 పైన వస్తుంది. టోటల్ అవుట్కమ్స్ 8. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్ సింగిల్ త్రో ఆఫ్ ఏ డైస్? డైస్ రోల్ చేస్తే నాకు 1 2 3 4 5 6 7 వస్తుందా? రాదు, 6 వరకు వస్తాయి. టోటల్ 6లో ఈవెన్ నెంబర్ అని అంటున్నాడు. వాట్ ఈస్ దట్? ఈవెన్ నెంబర్ 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది. 3/6 అంటే ఎంత? 1/2. 3/6 క్యాన్సిల్ చేస్తే 1/2. నెక్స్ట్ చూడండి. ద నెంబర్ ఈజ్ చూజన్ ఫ్రమ్ 1 to 100. కింద 100 ఉండాలి. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్? ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అంటే 25 ఉంటాయి యాక్చువల్గా అవుట్ ఆఫ్ 100. గుర్తుపెట్టుకోండి. 25 on the 25 4s 1/4. ఇఫ్ ఎ డైస్ ఈస్ థ్రోన్ ట్వైస్ అనగానే 36 మళ్ళా. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ 5 విల్ కమ్ అప్ అట్లీస్ట్ వన్స్? అబ్బా, 5 అట్లీస్ట్ వన్స్ వచ్చేది ఏముంది అని అంటే ఇక్కడ నేను ఎట్లా రాస్తాను? 1,5 వస్తుందా? వస్తుంది. 5 ఒకసారి వచ్చింది. 2,5 వస్తుందా? వస్తుంది. 3,5 వస్తుందా? వస్తుంది. 4,5 వస్తుందా? 5 ఉంది కదా అట్లీస్ట్ ఒకసారి. 5,5 ఉందా? ఉంది. 6,5 ఉందా? 6,5 కూడా ఉంది. ఓకే, ఈ వీటితో పాటు ఇంకెవరు ఉంటారు పాటు? ఇక్కడ 5,4 ఉంటుంది. దీనికి ముందు 5,3 ఉంటుంది. నెక్స్ట్ 5,2 ఉంటుంది. నెక్స్ట్ 5,1 ఉంటుంది. ఎట్ లాస్ట్ 5,6 కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా 5 అట్లీస్ట్ వన్స్ ఉంటాయి. లీస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి నాకు? ఎన్ని ఉన్నాయి కౌంట్ చేద్దాం. ఇవి 6, 3 + 3 6. ఇవి 4, 10 + 1 11. 11/36. దట్ విల్ బి దిస్. ఓకేనా? 3 కాయిన్స్ ఆర్ టాస్డ్. 3 కాయిన్స్ అనగా నేను చెప్పిన, నేను కింద 8 రాయమని చెప్పిన. ఓకే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 2 హెడ్స్? అట్లీస్ట్ లీస్ట్ కమ్సే కమ్ 2 హెడ్స్ అనమాట. అంటే నేను ఏం చెప్తున్నాను చూడండి, ఎట్లా రాస్తాం ఇది? హెడ్ హెడ్, హెడ్ టైల్, టైల్ హెడ్, టైల్ టైల్. ఒకసారి 2ది రాస్తే మీరు 2ది రిపీట్ చేసుకోవాలి. ఏం చేయాలి? రిపీట్ చేయాలి. రిపీట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి? మీరు తెలివిగా అన్నిటికి ఒకసారి హెడ్స్ పెట్టాలి. ఓకే, అన్నిటికి ఒకసారి టైల్ పెట్టాలి. ఈజీ, వితౌట్ మిస్టేక్ అనమాట. ఇప్పుడు నాకు అట్లీస్ట్ 2 హెడ్స్, లీస్ట్ 2 హెడ్స్ ఉండాలి. ఒక హెడ్ ఉంటే పనికిరాదు నాకు. లీస్టే 2 హెడ్స్ ఉండాలి. 2 హెడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందా? ఫెయిల్ ఇది. నెక్స్ట్ 2 హెడ్స్ ఉంది, ఇది ఫెయిల్. నెక్స్ట్ 2 హెడ్స్ ఉంది, ఫెయిల్. ఎన్నో నాకు మళ్ళీ 4 ఉన్నాయి. 4 పైన వస్తుంది అంటే 1/2. ఓకేనా? ఇఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ చూజన్ ఫ్రమ్ ద 2-digit నెంబర్ ఎన్ని ఉంటాయి? 2-digit నెంబర్స్. దాంట్లో నుంచి అంటే ఒక నెంబర్ని తీసుకున్నానంట. ఓకే, 2-digit నెంబర్ ఈజ్ చూజన్ ఫ్రమ్ ర్యాండమ్లీ. దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ 3 మల్టిపుల్. అసలు 2-digit నెంబర్స్ ఎన్ని? దాంట్లో 3 మల్టిపుల్స్ ఏంటి? 2-digit నెంబర్స్ ఏంటి చెప్పండి? 10 నుంచి స్టార్ట్ అవుతాయి. 10, 11, 12 అండ్ సో ఆన్. వాట్ ఈస్ ద 2-digit లాస్ట్ నెంబర్? 99. ఇప్పుడు ఎన్ని ఉంటాయి చెప్పండి? 1 to మీరు మంచిగా చూడండి 100 వరకు. ఇది 1 నుంచి 100 వరకు ఉండేటి టోటల్ 100. 100లో నేను ఎక్కడి వరకు తీసేస్తున్నా? 9 వరకు తీసేస్తాను. 1 to 9ని తీసేస్తాను. 9ని తీసేద్దాం. 9ని తీసేస్తా. ఎంత ఉంటుంది చెప్పండి? 9ని తీసేస్తే 91 ఉంటుంది. మళ్ళీ ఈ 100 కూడా ఇది 3-digit నెంబర్ కదా, బట్ ఇంకొకటి తగ్గిస్తా. ఎన్నైనా 90 ఉంటాయి. ఎట్లా సార్? 90 వచ్చినాయి. 90 కింద నేను ఇప్పుడు 90 ఎందుకు వచ్చింది చెప్తా చూడండి. 2-digit నెంబర్స్ కావాలి నీకు. 2-digit నెంబర్స్ 1 to 100 ఈజ్ 100 ఉన్నాయి.
100లో నేను 1 to 9 తీసేసిన, ఫస్ట్ 9 సింగిల్ డిజిట్ నెంబర్స్ 9 పోయినాయి. తర్వాత 100ని కూడా తీసేసిన, 10 పోతే నాకు 100లో 90 ఉంటుంది. దీంట్లో 3 మల్టిపుల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, 12 నుంచి స్టార్ట్ అయినాయి. 30 ఉంటాయి, 33 33 ఉంటాయి, 33 3 99. 33లో ఫస్ట్ 3 వద్దు నాకు, 6 వద్దు, 9 వద్దు, ఇవి కూడా సింగిల్ డిజిట్ నెంబర్స్. 3 మల్టిపుల్స్ ఎన్ని ఉంటాయి, 3 1 3 3 2 6 3 0 9 3 4 12, ఇట్లా పోతే 333 99 వరకు వస్తావు. 3 × 33 గివ్స్ 99 వరకు వస్తావు. కానీ ఇందులో సింగిల్ డిజిట్ నెంబర్స్ ఇవి 3. 33లో టోటల్ 33 ఉన్నాయి, 33లో 3 చేసేసిన, 30 ఉంటాయి. 31 33 1/3. ఓకేనా, రైట్. I hope this session is very clear and simple. I made it last sessions are a little bit faster being a time being. Already one that pain. Okay, anyway, I hope these sessions are very clear and simple. I hope you are going to write the exam well. Whatever the lessons I taught, whether if you listened it, I hope you understood. Okay, you are going to write the exam the best. All the best for everyone. Thank you.